రైట్ స్టార్ట్. ఆర్ఎంపీలపై ప్రభుత్వం అధికారులు ఆంక్షలు ఎత్తివేయాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పాలకుర్తి మండలంలో మండల అధ్యక్షుడు మల్లేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు వెంకటాచారి హాజరై తదితరులు ఇక్కడ ఈ ముఖ్యమైన సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే గత 4-5 రోజుల నుండి జనగాం జిల్లాలో మరి ఆర్ఎంపీలపై రాత్రి పగులనకుండా మరి దాడులు జరుగుతూ మరి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు కొంతమంది గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసుకోకుండా ఇళ్లకు తాళాలు వేసుకొని బయటకు పోయే స్థితి మన ప్రభుత్వం కల్పిస్తుంది. మరి అధికారులు కూడా దీన్ని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి అలాగే మరి గత సంవత్సరాల నుండి మరి మేము ఒక సంవత్సరం వరకు ప్రాథమిక వైద్యము ఏరియా హాస్పిటల్లో వైద్యాలు చేసుకుంటూ మరి ఎన్నో సేవలు అందించిన మేము ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నాం. తక్షణమే ఈ యొక్క ఆర్ఎంపీల సమస్యలను ఇలాగా కాకుండా ప్రభుత్వంతో మేము గత ప్రభుత్వాలు కూడా మాకు హామీ ఇచ్చారు 4280. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తక్షణమే మమ్మలను మేము కలిసి వారికి సంప్రదిస్తాము. అప్పటి వరకు ఈ దాడులను ఆపవలసిన బాధ్యత తప్పకుండా ప్రభుత్వంపై ఉన్నదని కూడా సభ ఒకసారి వారిని కోరుకుంటున్నాము. మరి అలాగే మరి అధికారులు కూడా గద్దదాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపెట్టడం కూడా సరైనది కాదు. మాకాడ ప్రాథమికంగా ఒక స్టెత్తు బీపీ ఇలాంటి ప్రాథమిక కేంద్రంగా ఐడేలు ఇలాంటి కొన్ని ఉంటాయి కాబట్టి దాని విషయంలో మేము చేస్తున్నాం. మాకు మించినది ఏమైనా వైద్యం చేసినట్టుంటే మీరు చర్యలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలల్లో మమ్మల్ని ఒక చులకన భావంగా చేయడం సరైనది కాదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మేము మా కార్యాచరణ ముందు ఉంటుంది. మా కార్యాచరణలో కొన్ని విషయాలు మేము రాష్ట్ర నాయకత్వంతో మేము మాట్లాడుకొని ఒకేసారి మేము ఏం చేద్దామనేది కూడా మాట్లాడుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.